ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి. సైకిల్ అనగా 2 చక్రములుండును, చక్రానికి 32 పుల్లలుండును, హ్యాండిలుండును, బెల్లుండును అని ఎన్ని సార్లు చదివితే సైకిల్ వస్తదా అండి? వస్తదా? రాదు. సైకిల్ వస్తదా? సైకిల్ ఎక్కి తొక్కితే వస్తది. సైకిల్ ఎక్కి తొక్కినప్పుడు ఎడమ వైపు పడును. ఎడమ వైపు అందరూ ఎడమ వైపు పడతారా? మీరు ఎడమ వైపు పడొచ్చు. ఈయన కుడి వైపు పడొచ్చు. వానికి ఆ ధైర్యం ఇచ్చి అంటే నేర్చుకోవడానికి అవసరమైన ఆ ధైర్యాన్ని ఇచ్చి వానికి సైకిల్ ఇచ్చి పంపిస్తే ఫైనల్‌గా మోకాళ్ళు వగిలో, మోచేతులు వగిలో మొత్తం మీద సైకిల్ నేర్చుకుంటాడు. సైకిల్ నేర్పియడం ఎలాగో టీచర్‌లకు తెలిస్తే పాఠాలు కూడా మంచిగా నేర్పిస్తాడు. ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా ఉంటాడు. కాబట్టి ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాడు. ఒక్కొక్క రకంగా ఎక్స్‌పీరియన్స్ అవుతాడు అన్నది సైకిల్ నేర్పించేవానికి ఉంటే చాలు. తర్వాత సైకిల్ నేర్చుకునే పిల్లలకు గాని, తల్లిదండ్రులకు కూడా మా పిల్లవాడు వాడు నేర్చుకున్నట్టుగా సైకిల్ నేర్చుకుంటాడు. వాడు నేర్చుకున్నట్టు ఎందుకు నేర్చుకుంటాడు? పరిగెత్తి సీట్ మీద కూర్చుంటాడు. వాడి సీట్ అందకపోతే సైకిల్ అట్లా నెట్టేసేసి వీడి పక్క దిగుతాడు. ఇట్లా రకరకాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. కాబట్టి ఎడ్యుకేషన్ లో రకరకాల వాళ్ళ కెపాసిటీని బట్టి నేర్చుకునే క్రమం ఉంటది. అది ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే ఎడ్యుకేషన్ మారుతుంది.